ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెంసూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ హాజరయ్యారు. ఆవశ్యకత రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాల్సిన ఆవశ్యకత కాబట్టి ఆ స్థాయిలో ఓటర్ని కూడా ఇక్కడున్న నాయకులందరూ కూడా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఒక సైనికులు అడగటం కూడా జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అట్లాంటి కార్యకర్తల రుణం మీకు టికెట్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి భయం వేసి కొంతమంది మీ మీద అభిమానం ఉన్నారా లేక గెలిచిన తర్వాత మనం ఇలా మీటింగ్ పెట్టుకోవడం మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా పని ఒత్తిడిలో ఉండి సమయం శిక్షక మనం ఇంత విశిష్ట స్థాయి సమావేశం ఏర్పరచుకోలేదు. ఇది మొట్టమొదటిసారి మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఇదే మన బలం, కాంగ్రెస్ బలం అంటేనే ఇది. ఇప్పుడు ఏంటంటే మన ఊళ్ళలో చూస్తున్నాం, చాలా పుకార్లు వస్తున్నాయి. వేరే పార్టీ వాళ్ళు మనం లెక్కించడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అనేది గ్రూపులు ఎక్కువ ఉంటాయి, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయని. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, 5-6 సభ్యులున్న ఇంట్లోనే చిన్న చిన్న విషయాల మీద మనస్పర్ధలు ఉంటాయి. అందరూ ఒక మాట మీదే ఉంటారు. అలాంటి ఇంత పెద్ద ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సహజం. కానీ మనందరము కూడా విజ్ఞతతో ఆలోచించి నా ఎలక్షన్ అప్పుడు ఎలా అయితే మీరందరూ ఒక్క తాటి మీద నడిచి నన్ను గెలిపించారు, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీరు అందరూ ఒక్క తాటి మీద ఉండి కృషి చేసి మరి కనీసం 50,000 మెజార్టీ మనం ఇవ్వాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మెంబర్స్ అవ్వాలి, ఎంపీటీసీ అవ్వాలి, ఎంపీపీ అవ్వాలి, జెడ్పీటీసీ అవ్వాలి. ఇలా అవుతేనే మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కానీ ప్రతి రూపాయి కానీ మన గ్రామాలకు అందుతుంది, గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో ఉంటాయి. కనుక మీరు దయవించి మీరు ఎన్ని అర్థం చేసుకొని మరి అందరూ ఏకతాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందంజలో నడిపించాలని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి మరింత బలోపేతం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే బయట నుంచి వేరే వాళ్ళు మనకు బాగా వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఊళ్ళో నిర్ణయించుకొని ఆలోచించుకొని ఎవరైనా వస్తే మనకు ఉపయోగం అని మీరు అందరూ కనుక ఏకతాటి మీద ఆలోచించుకొని మీరు తీసుకొస్తే వాళ్ళని చేసుకుంటాం. అంతేగాని మీకు వ్యతిరేకంగా మేము ఒక్కరిని కూడా జాయిన్ చేసుకోమని మీకు మళ్ళీ చెప్తున్నాము. మీరు ఎందుకంటే రోజు చాలా మంది వచ్చి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని భ్రమలకు లోనవుతున్నారు, మమ్మల్ని వచ్చి అడగడం జరుగుతుంది. అలాంటివి జరగకు, మీ అనుమతి లేకుండా కొత్త వాళ్ళని ఇవ్వండి, మేము పార్టీలో చేర్చుకోము అని మీ అందరికీ మనవి చేస్తూ